నమస్తే, నేను సిరి. డాకు మహారాజ్ ఈ సినిమాకైతే పాజిటివ్ టాకే వచ్చింది. మరి కలెక్షన్స్ పరంగా ఎలా ఉంది, బ్రేక్ ఈవెన్ అయిందా లేదా, ఎక్కడెక్కడ అంటే బ్రేక్ ఈవెన్కి దగ్గర ఉంది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో దీనికి సంబంధించి అంటే డాకు మహారాజ్ కలెక్షన్స్ గురించి మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, డాకు మహారాజ్ ఈ సినిమా గురించి ఏంటంటే నాకు తెలిసినంత వరకు బాలకృష్ణ గారి కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంటే హైయెస్ట్ కలెక్షన్స్ పరంగా ఈ సినిమానే ఉందేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే బయటకు వెళ్తే ఎక్కువ ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. మరి కలెక్షన్ పరంగా అసలు బ్రేక్ ఈవెన్ అయిందా లేదా, ఏంటి సార్ అసలు? ఇప్పటి వరకు కూడా బాలకృష్ణ సినిమాల్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నటువంటి సినిమాగా ఇది డాకు మహారాజ్ అనేది రికార్డు పుట్టల్లోకి ఎక్కింది. దీనికి ఒకటే రీజన్, వరుసగా ఆయన 3 హిట్లతోటి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చి సో మంచి ఫామ్లో ఉన్నారు. సో ఆ ఇమేజీ, ఆ క్రేజీ ప్రస్తుతం చాలా పీక్ స్టేజ్లో ఉంది ఆయనకి. 60+ ఏజ్లో ఆయన తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నారు. అందుగురించే ఈ సినిమాకి అంత మంచి బిజినెస్ జరిగిందని చెప్పాలి. ఆల్మోస్ట్ 81 కోట్ల దాకా వరల్డ్వైడ్గా ఇది ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది థియేట్రికల్గా. సో ఆ రకంగా చూసినప్పుడు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఎందుకంటే సంక్రాంతికి వచ్చినటువంటి ఇది కరెక్ట్గా 3 సినిమాల మధ్యలో ఇది వచ్చింది. సో దీనికంటే ముందు గేమ్ చేంజర్, దీని తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఫక్త్ సంక్రాంతి సినిమా. సో అందరూ కూడా ఫ్యామిలీ అంతా వెళ్ళి సో ఆ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్కి దాన్ని ఆస్వాదించి హాయిగా కడుపొబ్బా నవ్వుకొని బయటకు వచ్చేటువంటి సినిమా అది. సో దాని ఎఫెక్ట్ని తట్టుకోవటం అనేది చిన్న విషయం కాదు. సో అంటే లేటుగా రిలీజ్ అయినప్పటికీ కూడా సంక్రాంతికి వస్తున్నాం అనేది అందరి దృష్టిని అంటే ప్రధానంగా ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తూ దానికి తగ్గట్లుగానే మంచి కలెక్షన్ సాధిస్తూ, సో ఇందాక నేను చెప్పినట్లుగా 3వ రోజుకే బ్రేక్ ఈవెన్ అయిపోయి ఒక సంచలనం విజయాన్ని సాధించింది. సో అలాగే డాకు మహారాజ్కి వస్తే కలెక్షన్ పరంగా చూసినప్పుడు 4 రోజులు పూర్తి చేసుకుని 5వ రోజు నడుస్తూ ఉంది. సో కలెక్షన్ వైజ్గా చూసుకున్నప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కంటే కూడా ఎక్కువగా కనిపిస్తుంది, ఎందుకంటే 2 రోజులు ముందే రిలీజ్ అయింది. ఇప్పుడు మనం చెప్పుకున్న 81 crores వరకు కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఒక 82 crores వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుందని. సో వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు 76% రికవరీ సాధించగలిగింది 4 రోజుల్లో. సో మిగతా రిమైనింగ్ 24% కూడా మిగతా 3 రోజుల్లో సాధిస్తుంది అనే నమ్మకాన్ని ట్రేడ్ వర్గాల వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఫస్ట్ వీక్ అయ్యేటప్పటికి సో 100% రికవరీ సాధించి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఈ సినిమాకు ఉన్నాయి. 2వ వారం నుంచి ఓవర్ఫ్లో ఉంటుంది, ప్రాఫిట్ జోన్లోకి వస్తుంది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో 81 కోట్లు ఇప్పటివరకు కూడా 62 కోట్లు వచ్చేసినాయి షేర్ రూపంలో. అదే దీన్ని గ్రాస్ అయితే ఆల్రెడీ 101 crores ఇది 4 రోజుల్లో. సో వరుసగా 4వ సినిమా కూడా 100 కోట్ల గ్రాస్ దాటినటువంటి సీనియర్ హీరోగా ఇప్పుడు బాలయ్య బాబు ఇంకొక రికార్డును కూడా ఆయన సొంతం చేసుకున్నారు. సో అఖండ నుంచి ఇప్పటివరకు ఈ డాకు మహారాజ్ వరకు కూడా ఏపీ తెలంగాణలో వచ్చేటప్పటికి ఈ సినిమాకి మొత్తంగా చూసినప్పుడు 67 కోట్ల రూపాయల పైనే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 67 కోట్ల రూపాయలు. మరి ఇప్పటివరకు ఎంత వచ్చిందంటే 51.5 కోట్లు షేర్ వచ్చేసింది. అంటే గ్రాస్ అయితే 79 కోట్ల దాకా వచ్చింది అనుకోండి ఇయర్లీ. సో అందులో మనం అన్ని ఖర్చులు తీసేస్తే పర్సంటేజులు తర్వాత జిఎస్టీలు అన్నీ తీసేసినప్పుడు 51.5 కోట్ల షేరు నికరంగా ఈ సినిమాకు వచ్చింది. సో అలా సో నైజాంలో, సీడెడ్లో, ఆంధ్రాలో అన్ని చోట్ల కూడా ఒకే రకమైనటువంటి ఒక స్టేబుల్ ఈక్వేషన్స్ తోటి ఆ కలెక్షన్స్ తోటి ముందుకు వెళుతూ ఉంది. సో ఖచ్చితంగా ఇది బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఎవరైతే కొనుక్కున్నారో దీని మీద పెట్టుబడి పెట్టారో వాళ్ళందరికీ కూడా ఈ సినిమా లాభాలు తీసుకొస్తుందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెబుతున్నటువంటి మాట. ఈవెన్ నాలుగో రోజు ఒక్కరోజు అంటే నిన్న 4వ రోజు వరకు చూసుకున్నా కూడా తెలుగు రాష్ట్రాల్లోనే 7 కోట్ల పైనే షేర్ రాబట్టగలిగింది. సో అట్లా మొత్తంగా చూసుకుంటే మంచి కలెక్షన్స్ తోటే ముందుకి వెళుతూ ఉంది. ఓవర్సీస్లో కూడా కర్ణాటకలో కూడా బ్రేక్ ఈవెన్కి చాలా దగ్గరలో ఉంది. ఓవర్సీస్ అయితే బ్రేక్ ఈవెన్కి ఈ రోజుతో బ్రేక్ ఈవెన్ అయిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది 5వ రోజు. అలాగే కర్ణాటకలో చూసినప్పుడు ఫస్ట్ వీక్ లోపల అయిపోతుంది.
తెలంగాణలో తప్పితే మిగతా చోట్ల త్వరగా అన్నిటికంటే త్వరగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణలో ఒకరోజు అటు ఇటుగా అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అవుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్. అది చూస్తూ ఉంటే మనం ఇదివరకే చెప్పుకున్నాం ట్రెండ్ ఎలా ఉంది, మాస్ పాకెట్లు ఎలా ఉంది, అర్బన్ సెంటర్స్లో ఎలా ఉందో చెప్పుకున్నాం. సో ఇది అర్బన్ సెంటర్స్లో కంటే కూడా బీసీ సెంటర్స్లో అంటే సింగిల్ స్క్రీన్స్ థియేటర్ 1-2 రోజుల తేడాతోటి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి చెబుతున్నారు. సో ఆ డాకు మహారాజ్ సివిల్ ఇంజనీర్ సీతారాం నుంచి నానాజీగా ఒక పాప వైష్ణవి అయిన ఒక చిన్న పాపని ఆ సంరక్షకుడుగా అతని ట్రాన్స్ఫర్మేషన్, అలాగే సివిల్ ఇంజనీర్ నుంచి ఒక డాకు మహారాజ్గా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది చాలా బాగా ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది, థియేటర్లకు రప్పిస్తూ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా డాకు మహారాజ్ అనేది ప్రాఫిటబుల్ వెంచర్ కాబోతోంది అనేది ప్రస్తుతం ట్రెండ్స్ని బట్టి మనకి అర్థమవుతున్నటువంటి విషయంగా చెప్పుకోవాలి. సరే, అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే సార్, అంటే బ్రేక్ ఈవెన్ అంటే ఇంత తొందరగా మీరు చెప్పారు తెలంగాణలో అవ్వట్లేదు అంటే జస్ట్ అంటే సింగిల్ స్క్రీన్స్లలోనే అవుతుంది అని చెప్పేసి అన్నారు. అంటే ఎందుకు సార్ ఇక్కడ మాత్రం ఎందుకు కొంచెం తక్కువ ఉంది అంటారు? ఇక్కడ అంటే సంక్రాంతికి వస్తున్నామని ఎక్కువ థియేటర్స్ని ఆక్యుపై చేసింది అంటారా, ఏంటంటారు? అదే అంటే మాస్ ఆడియన్స్ని మాస్ ఆడియన్స్ని డాకు మహారాజ్ అట్రాక్ట్ చేస్తుంటే క్లాస్ ఆడియన్స్ని, ఫ్యామిలీ ఆడియన్స్ని సంక్రాంతికి వస్తున్నాం అట్రాక్ట్ చేస్తూ ఉంది. అది కంటెంట్లో ఉన్నటువంటి విషయం అది. అందుకని నేను ఇదివరకు కూడా చెప్పాను, ఇది నార్త్లో రిలీజ్ చేస్తే అక్కడ రూరల్ పాకెట్స్లో కూడా పుష్ప 2 అనేది రూరల్ ఏరియాలో కూడా బీభత్సంగా హిట్ అయింది. అలాంటి పొటెన్షియాలిటీ ఈ సినిమా కూడా ఉంది, దీనికి ఉన్నటువంటి కంటెంట్. అందువల్ల నార్త్లో కూడా దీన్ని రిలీజ్ చేస్తే అక్కడ కూడా మంచి ప్రాఫిటబుల్ వెంచర్ అవుతుంది రూరల్ పాకెట్స్లో అని చెప్పేసి నేను చెప్పాను. నైజాంలో యాక్చువల్గా దీనికి 17.5 కోట్ల రూపాయలు బిజినెస్ అయింది, ప్రీ రిలీజ్ బిజినెస్. దాని వాల్యూ అనుకుంటే ఇప్పటి వరకు వచ్చింది 11,70,00,000 పైనే షేర్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఇంకా 6 కోట్ల రూపాయలు రావాల్సింది. సో దీనికి కొంత టైం తీసుకుంటుంది. సో అదొక్కటే లేట్ అవుతుంది. సో మిగతావి చూసుకుంటే ఇప్పుడు సీడెడ్ అంటే రాయలసీమ చూసుకుందాం. రాయలసీమలో 15.5 కోట్ల రూపాయలు అని చెప్పేసి అంచనా వేశారు దీని ప్రీ బిజినెస్ వాల్యూ. ఇప్పటికీ ఆల్రెడీ 10 కోట్ల రూపాయల దాకా వచ్చేసినాయి. సో ఇంకొక 5 కోట్ల రూపాయలు వచ్చేస్తే అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఆంధ్రాలో వచ్చేటప్పటికి ఇప్పటి వరకు వచ్చినటువంటి షేరు ఆల్మోస్ట్ 30 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అక్కడ మరి బిజినెస్ ఎంత అయింది అంటే 34 కోట్ల చిల్లర అయింది. అంటే ఇంకొక 4.5 కోట్లు వచ్చినాయి అనుకోండి, అక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. అంటే 1-2 ఒక తెలంగాణలో మాత్రమే 6 ఎక్కువ ఉంది, మిగతా చోట్ల అయితే కొంచెం తక్కువనే ఉందని చెప్పుకోవాలి మనం. రావాల్సింది అవును, అంటే కొంచెం లేట్ అవుతుంది కానీ బ్రేక్ ఈవెన్ అవుతుంది అనే నమ్మకం మాత్రం ట్రేడ్ వర్గాల్లో ఉంది. ఓవరాల్గా చూసినప్పుడు వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు ముందుగానే అయిపోతుంది. ఎందుకంటే దీంట్లో ఓవర్సీస్కి వచ్చేటప్పటికి ఇప్పటికే 7 కోట్ల పైనే వచ్చింది. యాక్చువల్గా మనకు 8 కోట్లే అక్కడ బిజినెస్, అంటే జస్ట్ 1 crore దూరంలోనే ఉంది ఓవర్సీస్. అందుకని ముందు అక్కడ బ్రేక్ ఈవెన్ అన్నిటికంటే ముందు ఓవర్సీస్లో కాబోతుంది. అది ఈ రోజే అయిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా నేను చెప్తూ ఉన్నాను ఈ 5వ రోజు. సో అట్లాగే కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 5,40,00,000 రూపాయలని అంచనా ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ. సో ఈ 5,40,00,000 గాను ఇప్పటికి ఆల్రెడీ 3,35,00,000 వచ్చేసింది 4 రోజుల్లో. ఇంకో 2 కోట్ల చిల్లర రావాలి. అది కూడా వచ్చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.